ఒక చిన్న గ్రామంలో ఒకసారి ఒక వృద్ధ మహిళ నివసించేది. ఆమె చాలా వృద్ధురాలు. వెండి వర్ణపు జుట్టు, మృదువైన ముడతలతో నిండిన ముఖం ఆమెకుండేది. కాని ఆమె కళ్ళు మాత్రం ఎంతో ప్రకాశవంతంగా, దయతో నిండి ఉండేవి. జీవితం ఎంత కష్టంగా ఉన్నా ఆమె ఎప్పుడూ ఆనందంగా ఉండేది. కాబట్టి గ్రామంలో అందరికీ ఆమె అంటే ఎంతో ప్రేమ. ఆమె పెద్ద మర్రి చెట్టు దగ్గర ఉన్న ఒక చిన్న ఇల్లులో ఒంటరిగా జీవించేది. ఆమెకు పిల్లలు లేరు. భర్త ఎన్నో సంవత్సరాల క్రితమే చనిపోయాడు. అయినా కూడా ఆమె ఎప్పుడూ తన పరిస్థితిని గురించి ఫిర్యాదు చేయలేదు. రోజూ ఆ మర్రి చెట్టు కింద కూర్చొని గ్రామస్తులతో మాట్లాడుతూ ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేది. ఆ గ్రామంలోని ప్రజలు చాలా కష్టపడేవారు. కొంతమంది రైతులు, కొంతమంది వడ్రంగులు, మరికొందరు చిన్న మార్కెట్లో పనిచేసేవారు. కొన్నిసార్లు వర్షాలు పడక పంటలు ఎండిపోయేవి. ఇంకొన్నిసార్లు అనారోగ్యం వచ్చి పనిచేయలేకపోయేవారు. జీవితం అంత సులువు కాదు. అందుకే చాలామంది గ్రామస్తులు తరచూ బాధలో, ఆందోళనలో ఉండేవారు. ఒకరోజు రాధ అనే యువతి ఆ వృద్ధ మహిళ దగ్గరికి వచ్చింది. ఆమె కన్నీళ్లతో, ఆందోళనతో ఉంది. నాకేమి చేయాలో అర్థం కావడం లేదు అని రాధ చెప్పింది. నా భర్త ఉద్యోగం కోసం నగరానికి వెళ్లాడు. కానీ ఇప్పటివరకు డబ్బు పంపలేదు. నా పిల్లలు ఆకలితో ఉన్నారు. నాకు చాలా భయంగా ఉంది. వృద్ధ మహిళ ఆమె వైపు మెల్లగా నవ్వి చూసింది. నా బిడ్డా, కూర్చో అని చెప్పింది. నువ్వు ఏమి జరుగుతుందని అనుకుంటున్నావు? రాధ కన్నీళ్లు తుడుచుకొని, తెలీదు, నాకు ఎప్పుడూ చెడు ఆలోచనలే వస్తున్నాయి. నా భర్తకు పని దొరకకపోతే, మమ్మల్ని మరిచిపోతే అని చెప్పింది. వృద్ధ మహిళ మెల్లగా తల ఊపింది. రాధా, మనం చెడు ఆలోచనలు చేస్తే మన హృదయం ఇంకా భారంగా అవుతుంది. మంచి ఆలోచనలు చేస్తే మనకు ధైర్యం వస్తుంది. కొన్నిసార్లు మంచి విషయాలే జరుగుతాయి. రాధ అడిగింది. అన్నీ ఇంత చెడుగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు ఎలా చేయగలను? ఆ వృద్ధ మహిళ మళ్లీ చిరునవ్వు నవ్వి, నీకొక కథ చెప్పనా అని అడిగింది. రాధ ఆసక్తితో తల ఊపింది. ఆ వృద్ధ మహిళ కథ మొదలుపెట్టింది. ఒకప్పుడు ఒక పేద మనిషి ఉండేవాడు. అతనికి ఆహారం లేదు, డబ్బు లేదు, కుటుంబం లేదు. అతను నదీ తీరంలో కూర్చొని ఏడుస్తూ ఉండేవాడు. అప్పుడొక వృద్ధ మహిళ అతని దగ్గరకు వచ్చి, ఎందుకేడుస్తున్నావు అని అడిగింది. ఆ మనిషి, నా దగ్గర ఏమీ లేదు, నేను ఎలా సంతోషంగా ఉండగలను అని అన్నాడు. ఆ వృద్ధ మహిళ నవ్వుతూ, నీ దగ్గర నది ఉంది, చెట్లు ఉన్నాయి, సూర్యుడున్నాడు, చుట్టూ చూడు, జీవితం, అందం అన్నీ ఉన్నాయి. నీకు లేని వాటి గురించి ఆలోచిస్తే ఎప్పుడూ బాధే ఉంటుంది. నీకు ఉన్న వాటిని గుర్తిస్తే మనసుకు శాంతి దొరుకుతుంది అని చెప్పింది. ఆ మనిషి ఆమె మాటలు విన్నాడు. మెల్లగా ఏడుపు ఆపాడు. చుట్టూ ఉన్న మంచి విషయాలను గమనించడం మొదలుపెట్టాడు. ఆ రోజునుంచి అతని జీవితం మారడం ప్రారంభించింది. కథ ముగించి వృద్ధ మహిళ రాధను చూసి, చూశావా బిడ్డా, ఆ మనిషి జీవితం మాంత్రికంగా మారలేదు. అతని ఆలోచనలు మారాయి. మనం పాజిటివ్గా ఆలోచిస్తే మనసు తేలికగా ఉంటుంది. సమస్యలను ఎదుర్కొనే శక్తి వస్తుంది అని చెప్పింది. రాధ ఆలోచిస్తూ, నిజంగా నా ఆలోచనలు నా జీవితాన్ని మార్చగలవా అని అడిగింది. వృద్ధ మహిళ మృదువుగా నవ్వి, అవును అని చెప్పింది. ప్రతి ఉదయం లేచి, ఈరోజు మంచి రోజు అని నీ మనసుకు చెప్పుకో. అలా చేస్తే నీ పిల్లల కోసం పనిచేసే ధైర్యం వస్తుంది. నీ భర్త తిరిగి వస్తాడనే ఆశతో ఎదురు చూడగలవు. కాని ఎప్పుడూ చెడు జరిగితే ఏమవుతుందో అనుకుంటే మనసు బలహీనమవుతుంది. రాధ మెల్లగా తల ఊపింది. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇక నుంచి మంచి ఆలోచనలు చేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పింది. అదే మొదటి అడుగు నా బిడ్డా అని వృద్ధ మహిళ చెప్పింది. రాధ తేలికైన మనసుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రతిరోజూ ఆమె వృద్ధ మహిళ మాటలను గుర్తు చేసుకుంది. ఉదయం లేచి, ఈరోజు మంచి రోజు అని అనుకోవడం ప్రారంభించింది. పిల్లలను చూసుకుంటూ, కష్టపడి పనిచేస్తూ భర్త కోసం ప్రార్థించేది. కొన్ని వారాల తర్వాత రాధకు ఒక లేఖ వచ్చింది. ఆమె భర్తకు నగరంలో పని దొరికిందని, డబ్బు పంపిస్తున్నాడని అందులో రాసి ఉంది. రాధ ఆనందంతో ఉప్పొంగిపోయింది. వెంటనే ఆ వృద్ధ మహిళ ఇంటికి పరుగెత్తింది. ఆ మహిళ నవ్వుతూ తల ఊపింది. చూశావా బిడ్డా, మనం పాజిటివ్గా ఆలోచిస్తే మంచి విషయాలను జీవితంలోకి ఆహ్వానించినట్టే. సమస్యలు ఎప్పుడూ వస్తాయి, కానీ ఆశతో, ధైర్యంతో ఎదుర్కొంటే వాటిని జయించగలుగుతాము. త్వరలోని గ్రామంలోని మరెందరో మంది ఆ వృద్ధ మహిళ జ్ఞానమయ మాటల గురించి తెలుసుకున్నారు.
చాలామంది తమ సమస్యలు చెప్పుకోవడానికి ఆమె దగ్గరకు వచ్చారు. ఆమె అందరికీ ఒకటే సలహా ఇచ్చేది: మంచి ఆలోచనలు చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. ఆమె మాటలు ఎంతో మందిని మార్చాయి. అందుకే గ్రామస్తులు ఆమెను మరింత ప్రేమించారు.